బాబాజీ, రావణాసురుడు నరవారం చేతిలోనే చనిపోవాలని వరం ఉన్నది. కానీ నరవారంలో మనకి వాలి కార్తవీర్యార్జున చేతిలో ముందుగానే ఓడిపోయారు. మరలా నారాయణుడు అవతారం తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది? కార్తవీర్యార్జునునికి కానీ సుగ్రీవుడికి కానీ రావణుని చంపాలన్న ఉద్దేశం ఏ మూలా లేదు. రావణాసురుడే వాళ్ళను నాతో యుద్ధానికి వస్తావా, నాతోనే యుద్ధానికి వస్తావా అని వాళ్ళను ఎగదోశాడు. వాడి గర్వం అనిచేదానికి వాళ్ళ శక్తి కొంచెం చూపించి తరిమేశారే తప్ప ఇది చేయాలని లేదు. ఈయన వాలి అయితే వాడు క్షమాపణ అడిగి సంధి చేసుకుంటే ఆయన ఆదరించాడు. కానీ రావణ వధ జరిగి తీరాల. కారణం జయ విజయుల కథను తీసుకుంటే తప్ప ఈ విషయం మనకు అర్థం కాదు. అప్పుడు రావణుడు ఎవరి చేతిలో చావాలా? శ్రీమన్నారాయణ చేతిలోనే చావాలి. కాబట్టి కార్తవీర్యానితో యుద్ధం చేసిన ఈయనతో చేసిన వాళ్ళు ఆయనను చంపే ఉద్దేశం వాళ్ళకు లేదు. ఆయన చంపే ఉద్దేశంతోనే పుట్టబడింది శ్రీ మహావిష్ణువు రాముడుగా జన్మించినాడు ఆయన మరణం కోసమే. ఎవరు టార్గెట్ వాళ్ళ చేతిలో వాళ్ళు పోవాల్సిందే తప్ప ఇంకోళ్ళ చేతిలో పోయేదానికి లేదు. అట్లాగనే ఈ అంగద రాయబారంలో ఈ విశేషత వస్తుంది. ఆ కోతి వచ్చి ఏదో కొంచెం కాల్చిపోయింది, మళ్ళా ఇంకో కోతి వచ్చింది, ఏమి రా నువ్వు చేస్తావు అని అంటూ, నేను ఎవడో నీకు తెలుసా, నేను రావణ బ్రహ్మను, నేను సంగీతంలో ఇంత గొప్పవాణ్ణి, శివుణ్ణి మెప్పించిన వాణ్ణి అని తన డబ్బా తానే కొట్టుకుంటాడు. అప్పుడు అంగదుడు అంటాడు, నాకు తెలిసి 2-3 రావణులు ఉన్నారు, ఆ రావణులలో ఏ రావణుడు నువ్వు అంటాడు. నేను రామాయణ కథ చెప్పేటప్పుడు ఉత్సుకత కలిగించేదానికి ఇట్లాంటివి చెప్తాను. అప్పుడు అంటాడు, నేను కాకుండా ఇంకా ఎవడు రావణుడు? ఒక రావణుడు ఉండే 1000 చేతుల కార్తవీర్యార్జునుడి మీదకి యుద్ధానికి పోతే వాడు ఓడగొట్టి కోట గుమ్మాన్ని కట్టేస్తే మీ తాత వచ్చి ఇడిపించుకున్నాడు, నువ్వు ఆ రావణుడివే. మా తండ్రి వాలి చేతిలో 4 సముద్రాలు ముంచి లేపి నేను బిడ్డగా ఉన్నప్పుడు ఉయ్యాలకు ఆట బొమ్మగా నిన్ను ఏలాడదీశారు. మళ్ళా మీ నాయన వచ్చి భంగపడుకుంటే నీ ప్రాణాలు బయటకు వచ్చాయి, నువ్వు ఆరామనుడివే. అటువంటి వాలిని ఒక్క బాణంతో కొట్టగలిగిన వాడు 1000 చేతుల కార్తవీర్యార్జుని చేతులను తెగనరికిన పరశురాముడి చేతుల నుంచి శక్తినంతా ఒక్కసారి లాగేసుకున్నవాడు మా రాముడు. వాడిని శరణు వేడు, నువ్వు ఇప్పటికైనా బతుకుతావు అని చెప్తాడు అంగదుడు. ఇక్కడ రాముడు మాత్రమే రావణ వధ జరగాలి. వీళ్ళకు వైరం ఉంది, వాళ్ళిద్దరి మధ్య వైరం లేదు. రావణాసుడికి కార్తవీర్యార్జునికి పూర్వ వైరం ఏమీ లేదు. వీడు బలగర్వంతో కొవ్వెక్కి వాడి మీదకి ఉత్సాహం పరిచాడు. అట్లాగనే వాలికి ఈయనకు ఏమాత్రము వైరం లేదు. కానీ రాముడికి వైరం ఉంది, 2 పక్కలా ఉంది. తన చెల్లెలి ముక్కు చెవులు కోసినాడని వీనికి, తన భార్యని ఎత్తుకుపోయాడని ఆయనకు వైరత ఉంది. వాళ్ళ మధ్య వైరత్వం లేదు. అది పరశురాముడు ఉన్నప్పుడు మళ్ళీ రాముడిగా రావాల్సిన అవసరం ఏముంది? యుగధర్మం ప్రకారము ఏ కార్యము చేసేదానికి ఆ అవతారం, అంశావతారము, పాక్షిక అవతారము, తాత్కాలిక అవతారము, శాశ్వత అవతారము అని అవతారాలు రకరకాలుగా ఉంటాయి. మత్స్యావతారం ఎత్తాడు, అయిపోయింది, మళ్ళీ లేదు. కూర్మావతారం 2 సార్లు ఎత్తాడు, మందర పర్వతాన్ని తీసేదానికి ఇంకోటానికి ఎత్తాడు, దాని పర్పస్ అయిపోయింది. నారసింహావతారం అంతే, ప్రహ్లాద రక్షణ చేసి నిలబడ్డాడు కాబట్టి నారసింహ ఆలయాలు ఉన్నాయి. వామనావతారం బలి కోసం అని వచ్చాడు, పని అయిపోయింది, అవతారం ఎండ్. పరశురామ అవతారం భూభారం తగ్గించి దుష్ట క్షత్రియులను తొలగించాలి. తన అవతార కార్యం తీరిపోయింది, సైలెంట్గా ఉన్నాడు. తన దగ్గర ఉన్న ఇప్పుడు ఈ అంశావతార శక్తిని తిరిగి విష్ణువులో ప్రవేశపెట్టాలి. నేరుగా వచ్చి ఇచ్చేదానికి లేదు. ఆ వైష్ణవాస్త్రం అనేది తీసుకొని వచ్చినట్లు వచ్చి దాన్ని ఇంచావు, దీన్ని ఇంచు చూడు అని చేతికి అందించినట్లు అందించి తన ఆ ధనుస్సులో నుంచి తన శక్తిని అంశని ఇచ్చేశాడు.
బయటికి కనపడేది ఒక లెక్కన ఉంటుంది, లోపల పరమార్థాలు ఇది ఉంటుంది. అందుకే రాముడిది పూర్ణావతారం, ఇవన్నీ పాక్షిక అంశావతారం.